Good morning students, welcome to my YouTube channel. In this video, రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంని యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. First of all, show that every positive even integer is the form of 2 cube and that every positive odd integer is in the form of 2 cube plus 1 where q is some integer. మనకి ఆడ్ ఇంటీజర్స్
ఫస్ట్ది ఏమి ఈవెన్ వచ్చింది, ఎప్పుడు 4 క్యూబ్ ఉన్నది. 4 క్యూబ్ ప్లస్ 1 ఉన్నప్పుడు ఆడ్ వచ్చింది. 4 క్యూబ్ ప్లస్ 2 అంటే ఈవెన్ వచ్చింది. 4 క్యూబ్ ప్లస్ 3 అంటే ఆడ్ వచ్చింది. మనకు కావాల్సిన ఆడ్ ఇంటీజర్ కాబట్టి 4 క్యూబ్ ప్లస్ 1 అన్న ఉంటుంది, లేదా 4 క్యూబ్ ప్లస్ 3 అన్న ఉంటుంది. సో దేర్ ఫోర్ ద ఆడ్ ఇంటీజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 4 క్యూబ్ ప్లస్ 3. ఒకవేళ ఈవెన్ అడిగితే 4 క్యూబ్ ఆర్ 4 క్యూబ్ ప్లస్ 2 అవుతుంది. ఓకేనా? సో చూడండి ఒకసారి. లెట్ a ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్ టు 4. దెన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం a ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ ప్లస్ r, 0 లెస్ దెన్ r ఈక్వల్ టు r లెస్ దెన్ 4 అవుతుంది. దెన్ r ఈక్వల్ టు 0, 1, 2, 3 అవుతుంది. నెక్స్ట్ వన్ a ఈక్వల్ టు 4 క్యూబ్ అయితే 4 క్యూబ్ ప్లస్ 1 అవుతుంది, 4 క్యూబ్ ప్లస్ 2, 4 క్యూబ్ ప్లస్ 3. ఇక్కడ q అనేది కోషియంట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కేసు r ఈక్వల్ టు 0 అయితే a ఈక్వల్ టు 4 క్యూబ్ రాస్తాం. a ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ అంటే 2 టైమ్స్ ఆఫ్ 2 క్యూబ్, దిస్ ఇస్ డివిజబుల్ బై 2, సో ఈవెన్ అవుతుంది. 4 క్యూబ్ ప్లస్ 1, దిస్ ఇస్ నాట్ డివిజబుల్ బై 2, సో ఆడ్ నెంబర్ అవుతుంది. 4 క్యూబ్ ప్లస్ 2, 2 టైమ్స్ ఆఫ్ 2 క్యూబ్ ప్లస్ 1 అని రాస్తాం కాబట్టి డివిజబుల్ బై 2, సో 4 క్యూబ్ ప్లస్ 2 ఈజ్ ఈవెన్. 4 క్యూబ్ ప్లస్ 3 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2, సో 4 క్యూబ్ ప్లస్ 3 ఈజ్ ఆడ్ నెంబర్. సో దేర్ ఫోర్ ఎనీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 4 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 4 క్యూబ్ ప్లస్ 3 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? మన ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్ లేదా 1 మార్క్లో వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది, లేదా జనరల్గా ఆబ్జెక్ట్ టైప్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి గుర్తుంచుకోండి. సో ఈవెన్ ఇంటీజర్ వేస్తేమో మనకి 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 2 రూపంలో ఉంటాయి. అదే ఆడ్ ఇంటీజర్స్ అయితేనేమో 4 క్యూబ్ ప్లస్ 1 ఆర్ 4 క్యూబ్ ప్లస్ 3. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 4తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆడ్ ఇంటీజర్స్ అన్నీ కూడా 1 అన్న రిమైండర్ వస్తుంది, 3 అన్న రిమైండర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.